హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్. సో ఇది వచ్చేసి మా బుడ్డోడి ఫోటోషూట్ అనమాట. బుడ్డోడికి అయితే అప్పుడే 1 మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ మంత్ ఫోటోషూట్ని అయితే తీసి ఇంకా నెక్స్ట్ ఏమో న్యూ బార్న్ ఫోటోషూట్, అంటే కొంచెం మోడల్ ఫోటో లాగా అట్లాగా అయితే తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఫస్ట్ 1 మంత్ ఫోటోషూట్కి అయితే నేను ఇక్కడ బేబీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో వాటితో అయితే తీసినాను. నాకు ఆల్రెడీ హాస్పిటల్లో బేబీది ప్రొడక్ట్స్ది కిట్ ఇచ్చారు కదా, సో దాంట్లో ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవన్నీ బేబీకి యూస్ చేయను, బట్ నాకు ఆ రోజు ఫ్రీగా ఇచ్చారు కదా, సో అవైతే తీసుకొని ఇలా 1 అయితే క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ నేను బేబీకి వాడే ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడైతే మిక్స్ చేసి మొత్తంగా అయితే 1 అని అయితే కంప్లీట్ చేసుకున్నాను నెంబర్ని. ఇంకా నెక్స్ట్ అయితే బుడ్డోడికి వాడతాం కదా నార్మల్ డ్రాప్స్, సో ఆ డ్రాప్స్ అవి కూడా పెట్టి కొంచెం హాస్పిటల్ థీమ్ని కూడా మిక్సప్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పి సిరంజెస్, మాస్క్ ఇవన్నీ కూడా పెట్టి బేబీ ప్రోడక్ట్స్ తోటి అండ్ హాస్పిటల్ థీమ్ 2 కూడా మిక్సప్ చేసినట్టుగా ఇలాగా 1 మంత్ ఫోటోషూట్ని అయితే చాలా సింపుల్గా అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఫోటోషూట్స్ అని చెప్పాను కదా, సో ఫస్ట్ వచ్చేసి ఇలాగ పేపర్ తోటి స్టార్స్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఇది అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట, ఎందుకంటే బేబీకి 1 మంత్ ఫోటోషూట్కి బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ బ్లూ కలర్ అయితే వేసాం కదా, సో దాని మీద వైట్ కలర్ అనేది బాగా హైలైట్ అవుతుంది. సో ఇలాగా స్టార్స్ ఇవన్నీ కూడా పెట్టి ఫోటో తీస్తే చాలా లుక్గా ఉంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు మా చెల్లి అయితే స్టార్స్ అవి కట్ చేసి తీద్దామనింది. ఇంకా నేను కట్ చేసాను అనమాట, నాకు క్లియర్గా నీట్గా స్టార్స్ కట్ చేయట్లేదు అని చెప్పేసి ఇంకా మా చెల్లి తనే అయితే కట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉట్టి స్టార్సే కాకుండా ఇలాగా రెక్కలు పెడతాము, రెక్కలు పెడితే బాగా హైలైట్గా ఉంటుంది అని చెప్పేసి అనింది. సరేలే అని చెప్పేసి పేపర్ తోటి రెక్కల్ని కూడా కట్ చేసామన్నమాట. ఇంకా ఇలా సింపుల్గా మేము కట్ చేసిన స్టార్స్ని, క్లౌడ్స్ని, చందమామ మొత్తం కూడా వైట్ పేపర్ని కట్ చేసుకొని అరేంజ్ చేసుకుంటున్నాము. మేము ఏది కూడా ముందే ప్రిపేర్ అయ్యి అస్సలు ఉన్నాం అనమాట, అప్పటికప్పుడు ఆలోచించుకొని అన్నీ కూడా అప్పటికప్పుడు చేసుకుంటాం. సో ఇది కూడా అంతే, ఫోటోషూట్ అని అప్పటికప్పుడు అనుకున్నాము, సో ఇంకా వెంటనే రెడీ అయితే చేసుకుంటున్నాము. ఇంక ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. డార్క్ కలర్ మీద చాలా బాగా కనిపిస్తున్నాయి కదా, బుడ్డోడి డ్రెస్ కూడా వైట్ అయ్యేటప్పటికి నాకైతే అది బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం మొబైల్స్లో వీడియోస్ అవి వస్తాయి కదా షార్ట్స్, వాటిలో చూసి ఇన్స్పైర్ అయ్యి ఈజీగా ఉన్నట్టు అనిపించి దీన్ని అయితే చేస్తున్నాను. చేతులు 2 కూడా గడ్డం కింద పెట్టి పిల్లలు భలేగా నిద్రపోతారు కదా, సో అందుకని చెప్పేసి బుడ్డోడిని అయితే నిద్రబుచ్చేసాము ఫస్ట్. ఇంకా తర్వాత అయితే గడ్డం కింద చేతులు పెట్టడానికి చాలా ట్రై చేసాము, కానీ చాలా కష్టం అనిపించింది. ఎంతైనా ప్రొఫెషనల్ ఫోటోషూట్స్ చేసే వాళ్ళకి ఆ టాలెంటే వేరనమాట. చూసినప్పుడు ఈజీగా ఉంది కానీ పెట్టడం చాలా కష్టం అనిపించింది. అండ్ బుడ్డోడు కూడా చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి వదిలేసాము. నెక్స్ట్ ఇంకొక ఫోటోషూట్కి అయితే అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా గూగుల్ ఫొటోస్లో అయితే సెర్చ్ చేసుకొని మనకి చేయగలిగేటట్టు సింపుల్గా ఉన్న వాటిని అయితే సెలెక్ట్ చేసుకొని అయితే చేసుకుంటున్నాం. అండ్ అప్పటికప్పుడు అనుకున్నాం కదా, సో అప్పుడు ఇంకా గూగుల్ ఫొటోస్లో వెతుక్కొని మా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోటి సింపుల్గా మేము చేయగలిగిన వాటితోటే చేద్దామని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ చేసి అయితే చేసుకుంటున్నాము. ఇంకా డార్క్ కలర్ క్లాతే వేసాం కదా బ్యాక్గ్రౌండ్, దాని మీద వైట్ కలర్ బియ్యం హైలైట్ అవుతుంది కదా, సో అందుకని చెప్పేసి బియ్యం తోటి హార్ట్ సింబల్ని అయితే వేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే హార్ట్ సింబల్ని అయితే పోసేసి బియ్యం తోటి ఇంకా నెక్స్ట్ అయితే దాన్ని నీట్గా అయితే సెట్ చేసుకుంటున్నాం. ఇదంతా కూడా ఓన్గా మా క్రియేటివిటీ అని కాదు, కానీ అలా అని చెప్పేసి ఫుల్ కాపీడ్ కూడా కాకుండా జస్ట్ గూగుల్ ఫొటోస్లో రిఫరెన్స్ కోసం ఒక పిక్ అయితే చూస్తాం కదా, సో వాటిలో చూసిన దాన్ని బట్టి మన దగ్గర ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేసుకొని ఇంచుమించుగా కొంచెం దగ్గరగా అట్లాగైతే రెడీ చేసుకొని ఫోటోషూట్స్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ ఏదో ఒక ఐడియా అనేది వస్తుంది కదా, సో అందుకనే ఫస్ట్ అయితే గూగుల్ని అయితే సెర్చ్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మా దగ్గర అయితే ఇలా మందార ఆకులు అయితే ఉన్నాయి దగ్గరలో. ఇంకా మందార చెట్టు ఆకులు అయితే తీసుకొచ్చుకొని లీవ్స్ అన్నీ కూడా ఇలాగైతే అరేంజ్ చేసుకుంటున్నాము. ఇంకా మొత్తం కూడా హార్ట్ సింబల్కి రౌండ్గా అయితే లీవ్స్ అరేంజ్ చేసిన తర్వాత మందార పూలు కూడా కొన్ని ఉంటే వాటిని కూడా తెంపుకొచ్చేసి ఇలాగ అక్కడక్కడ ఒక్కొక్కటిగా అయితే సెట్ చేసుకుంటున్నాం. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ కలర్ చాలా నిండుగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఆకులు ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఫ్లవర్స్ అయితే ఓకే అనిపించాయి, బట్ అది కూడా ఒక మంచి లుక్గా ఉంటుందిలే ఫ్లవర్స్ రెడ్ కలర్లో అని చెప్పేసి ఫ్లవర్స్ కూడా పెడదామంటే ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టాము. సో ఆల్మోస్ట్ ఇక్కడ
మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బుడ్డోన్ని పడుకోబెట్టేయడమే అనమాట. మీరు అనుకోవచ్చు న్యూ బోర్న్ ఫోటోషూట్ అంటే పిల్లలకి 15 డేస్ లోపల 10 డేస్ లోగా ఇట్లాగా తీసుకుంటారు కదా, ఆల్మోస్ట్ 1 మంత్కి ఎందుకు అని చెప్పేసి. అప్పుడైతే మనకి హెల్త్ కూడా కొంచెం బాగోదు కదా డెలివరీ అయిన తర్వాత. మనం కొంచెం సెట్ అయ్యేటప్పటికి అండ్ బేబీ చాలా చిన్నగా ఉంటుంది, హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో ఈలోగా వాళ్ళని ఎత్తుకోవడం అది అలవాటు పడతాం అండ్ మనకు కూడా హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా 1 మంత్ అయ్యేటప్పటికి. సో బేబీ కూడా కొంచెం చేతుల్లో అలవాటు అయిపోయి హ్యాండిల్ చేయడం కూడా మనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. సో అందుకని నేనైతే 1 మంత్కి తీసుకున్నాను అనమాట ఈ ఫోటోషూట్ అనేది. సో నాకు పెద్ద పాప అప్పుడు ఇలాగా న్యూ బోర్న్ ఫోటోషూట్ అని ఇవన్నీ ఏం పెద్దగా తెలియదు, కానీ జస్ట్ మంత్లీ ఫోటోషూట్స్ అయితే తీసుకున్నాను. 1 to 12 months న్యూ బోర్న్ అప్పుడు ఫోటో. అండ్ రెండో పాపకేమో కొంచెం అర్థమవుతుంది కదా మదర్హుడ్ అనేది. సో తీసుకుందాము మంత్లీ ఫోటోషూట్సే కాకుండా ఇలా న్యూ బోర్న్ ఫోటోషూట్స్ తీపించుకుంటున్నారు కదా అందరూ. సో న్యూ బోర్న్ ఫోటోషూట్ లాగా మనమే ఎందుకు చేయకూడదు అని చెప్పేసి తనకు కూడా కరెక్ట్గా 1 మంత్ రోజే 1 మంత్ ఫోటోషూట్ తీసి ఇంకా నెక్స్ట్ అయితే ఇలాగ న్యూ బోర్న్ ఫోటోషూట్ నేను ఇలానే ఇంట్లో అయితే తీసాను అనమాట. అంటే ఈ మోడల్స్ అని కాదు, డిఫరెంట్ మోడల్స్లో అప్పుడు పాపకి తగ్గట్టుగా అయితే తీసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ అయితే పెట్టుకుంటున్నాము. టొమాటోస్ అండ్ గ్రీన్ వేపాకులు ఉంటాయి కదా, సో వేపాకులు మొత్తం కూడా ఒకటే లెంత్లో అయితే కట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇలాగా మధ్యలో టొమాటోస్ అయితే పెట్టుకొని మధ్యలో బుడ్డోన్ని అయితే పడుకోబెట్టేసా. ఇంక ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు దాకా మొత్తం కూడా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండే అయిపోయాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ వైట్ కలర్ వేసామన్నమాట. ఎందుకంటే ఈ డెకరేషన్కి వైట్ కలర్ అయితే బాగుంటుంది, మంచి డార్క్ లుక్ వస్తుంది అని చెప్పేసి. సో ఈ ఫోటో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఫైనల్ది. మంచిగా డ్రాప్ చేస్తారు కదా బేబీకి, క్లాత్ని రౌండ్గా చుట్టేసి చాలా కష్టము. ప్రొఫెషనల్స్ అయితే భలే ఈజీగా చిటిక వేసినట్టుగా చేస్తారు. నేను చాలా ట్రై చేశాను. మోక్షానే చాలా బెటర్ అనిపించింది బుడ్డోడి కన్నా కూడా. అది కొంతసేపు నిద్రపోయింది అనమాట నేను ఇది డ్రాప్ చేసేటప్పుడు. కానీ బుడ్డోడైతే బాగా విసిగిచ్చేసాడు, మేల్కొని ఉన్నాడు కదా, అందుకనే ఇలా ఫోల్డ్ చేస్తుంటే అస్సలు ఒప్పుకోలేదు. అందుకనే నాకు వచ్చినట్టుగా ఎలాగో ఒకలాగైతే చుట్టి పడేసాను అనమాట. డ్రాప్ చేసినట్టు కాళ్ళెండి రౌండ్ చుట్టినట్టుగా చుట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఏమో క్లాత్ మీద పడుకోబెట్టేసి ఫోటో అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ చాలా మందికి అయితే న్యూ బోర్న్ బేబీ ఫోటోషూట్ తీపించుకోవాలి అనే కోరిక అయితే ఉంటుంది, బట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కదా. సో అందరూ కూడా తీపించుకోలేరు. బట్ కోరికను ఎందుకు వదిలేసుకోవాలి చెప్పండి. అందుకనే ఇలా సింపుల్గా అయితే మనకున్న ఐడియాస్ తోటి ఇలా ఇంట్లోనే మన కోరికను తీర్చుకునేటట్టుగా ఫోటోషూట్స్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.